గోవులకు ఆహారం అందించలేక ఇబ్బందులు పడుతున్నామని బోధానంద స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టకు అతి సమీపంలో ఉన్న స్వామి బోధానంద గోసేవాశ్రమాన్ని బోధానందగిరి స్వామి గత 12 ఏళ్లుగా నడిపిస్తున్నారు. ఈ గోశాలలో 50 గోవులున్నాయి. ఆశ్రమానికి ఇతర వనరుల నుంచి వచ్చే సహాయం రాక గోవుల పోషణ భారంగా మారిందని స్వామీజీ చెబుతున్నారు. పశుగ్రాసం కొనుగోలు చేయలేకపోతున్నామని ఎవరైనా దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. వచ్చిన జనమందరూ కూడా చుట్టూ హోటల్స్ గాని జనావాసాలు గాని లేకుండా అటు యాదగిరిగుట్టకు గాని ఇటు మల్లాపూర్కు గాని ఇటు సైదాపూర్కు గాని ఒక 3 కిలోమీటర్స్ పరిధిలో ఏ జనావాసాలు లేని కారణం చేత వారందరూ కూడాను అల్పాహారం గాని భోజనం గాని ఇక్కడే తీసుకుంటారు కనుక అన్నదానం కోసం చాలా ఒత్తిడికి గురవుతూ ఉంది ఆశ్రమం. తర్వాత ఆవులు కూడా సరైనటువంటి పశుగ్రాసం అందక సరిగా దానా అది వాటి బలమైనటువంటి పోషకాహారం ఇచ్చే దాని కోసం కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ క్షేత్రాన్ని దర్శించి కావలసినటువంటి పరిహారాలు చేయించుకోవాల్సిందిగా గోశాలకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించవలసిందిగా దాతల్ని భక్తుల్ని ప్రజల్ని కోరటం జరుగుతుంది. 50 గోవుల దాకా ఆశ్రమంలో ఉన్నాయి. ఆయన శిష్యురాలను కూడా నేను ఆ 50 గోవులకి ఆయన ఇప్పుడు దాకా గ్రాసము అన్ని సమకూర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి సరిలేదు. ఎవరైనా సరే దాతలు గోవులకి సహాయపడి చేస్తే వాటికి దానం చేసిన పుణ్యం అదంతా మీకు కాపాడుతుంది. వృద్ధాశ్రమం కూడా ఉంది. నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గోవులు ఒక 50 గోవులు ఉన్నాయండి. వాటిలన్నింటికి పోషణ స్వామివారే చూసుకుంటారు. కొంతమంది దానం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే స్వామివారు కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఆయన కొంచెం వయసు పెద్దది అయ్యకొలిసి ఆయనకి ఏమిటంటే ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాటి పోషణ బాగుంటుందని ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే 1, 2 ఉంటేనే మనం చేయలేని పరిస్థితి. ఇక్కడ 50 గోవులు ఉన్నాయంటే ఆయన సంరక్షణలో మీరు ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాను. గోవులకి గ్రాసం గురించి దానం ఇవ్వాలని కోరుకుంటున్నాను.